ఓటుకి సంబంధించి జరిగినటువంటి గొడవలు, పల్నాడులో జరిగినటువంటి గొడవలకు సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. అందులో ప్రధానమైనటువంటిది ఏ కోణంలో నుంచి నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా వీడియోతో సహా లోకేష్ ప్రొజెక్ట్ చేయడంతోనే అది ఫోకస్ అయింది. ఇప్పుడు వైసీపీ దాన్ని అసలు పాయింట్ పక్కెళ్ళిపోయింది. పిన్నెల్లి పగలగొట్టడానికి వాళ్ళు చెప్పే వివరణ ఏంటంటే, పోలింగ్ బూత్లోకి రానియకుండా బూత్ క్యాప్చరింగ్ తరహా చేసేశారు. ఆ విషయం తెలిసి అనిల్ యాదవ్ ఫోన్లు చేసినా పట్టించుకోలేదు పోలీసులు, అట్లాగే పిన్నెల్లి ఫోన్ చేసినా పట్టించుకోలేదు. దాంతో పిన్నెల్లి అక్కడికి వచ్చి ధ్వంసం చేశాడు అన్నటువంటి. మరొకటి, ఈ వీడియో మొత్తం అసలు లోకేష్ దగ్గరికి ఎట్లా వెళ్ళింది, ఎవరిచ్చారు, ఎన్నికల సంఘం ఇచ్చిందా, సిట్ ఇచ్చిందా, మరి మిగతావి ఎందుకు ఇవ్వరు, మిగతా 7 అంటే మొత్తం 7 చోట్ల ధ్వంసమైనాయి మాచర్లలో, మిగతా 6కి ఎందుకు ఇవ్వరు, అలాగే బయట జరిగిన గొడవకి సంబంధించినటువంటిది ఎందుకు ఇవ్వరు అని వీళ్ళు అడుగుతారు. బయట గొడవది సీసీ కెమెరాలు లేవు, పోలింగ్ బూత్ లోపల మాత్రమే సీసీ కెమెరాలు ఉంటాయి. అయితే బయట పోలీసులకు సంబంధించిన కెమెరాలు ఉంటాయి, ఆ కెమెరాలతో తీశారు, ఆ వీడియోలు ఎందుకు ఇవ్వరు అన్నటువంటిది అడుగుతారు. కాకపోతే సమాధానం చెప్పేవాడు ఎవరు?